ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తుందని ఆర్కేఎస్ ఫౌండేషన్ బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ తెలిపారు. విద్యార్థులు పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని చెప్పారు. నల్గొండ పట్టణంలోని 8వ వార్డు అక్కలాయిగూడెంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఆర్కేఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ నోట్బుక్స్, పెన్సిల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ పట్టణంలోని 8వ వార్డు అక్కలాయిగూడెంలోని ప్రైమరీ స్కూల్లో 1వ తరగతి నుండి 5వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆర్కేఎస్ ఫౌండేషన్ ద్వారా నోట్బుక్స్, పెన్సిల్స్ అందించడం జరిగిందని తెలిపారు. ఈ పాఠశాలకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాల అంటేనే నిరుపేద విద్యార్థులు ఉంటారు కాబట్టి వారికి రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ మాత్రమే కాకుండా నోట్బుక్స్, బ్యాగ్స్, సామాగ్రి అందించాలని కోరారు. విద్యార్థులు ఒక లక్ష్యం ఏర్పరచుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. తాను చదువుకున్న పాఠశాలలో నోట్బుక్స్, పెన్సిల్స్ పంపిణీ చేయడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు. విద్య, వైద్య రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. సొంత ఖర్చులతో ఆర్కేఎస్ ఫౌండేషన్ ద్వారా నల్గొండ నియోజకవర్గంలో చేసినటువంటి కార్యక్రమాలను గుర్తు చేశారు. రానున్న రోజుల్లో ఆర్కేఎస్ ఫౌండేషన్ ద్వారా నల్గొండ నియోజకవర్గంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జి హెడ్ మాస్టర్ భారతి, ఉపాధ్యాయురాలు మంజుల, మేకల రవి, తంగెళ్ల రవీందర్ రెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, దూడిమెట్ల నగేష్, బత్తుల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. 85 మెంబర్స్ విద్యార్థులు ఉన్నారు. మరి ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ప్రైమరీ స్కూలు. మరి ఇందులో విద్యార్థులందరూ కూడా ప్రభుత్వం నుండి వచ్చే పుస్తకాలు, అదేవిధంగా బట్టలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది, యూనిఫామ్స్. మరి పిల్లలకి మరి ప్రభుత్వ పాఠశాల అంటేనే పేద పిల్లలు, ముఖ్యంగా మరి ఇక్కడ అక్కలాయిగూడెంలో చదువుకున్న పిల్లలైతే మొత్తం కూడా ఇక్కడ రోజువారీ కూలి చేసుకునే వారి కుటుంబ సంబంధించినటువంటి పిల్లలు మరి చదువుతూ ఉన్నారు. మరి ఇది దాదాపు మరి 30 సంవత్సరాల నుండి మరి ఇక్కడ ప్రభుత్వ పాఠశాల నడుస్తూ ఉన్నది. ఇదే పాఠశాలలో నేను చదువుకొని ఈరోజు మరి ఈ స్థాయికి గుర్తింపు తీసుకొచ్చుకున్నా. మరి నిజంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళు మరి గొప్ప వాళ్ళు అవుతారు అనడానికి నిదర్శనం. మరి ఈరోజు నాకు వారికి అందరికీ కూడా నోట్ పుస్తకాలు, మరి మనిషికి ఒక 4 నోట్స్ ఇవ్వడం, అదేవిధంగా వారికి పెన్నులు, పెన్సిళ్ళు మరి ఇవన్నీ కూడా మరి పంపిణీ చేయడం జరిగింది. నిజంగా సంతోషం అనిపిస్తుంది. నేను ఈ స్కూల్లో చదువుకొని నేను మళ్ళీ ఇందులో చదువుకునే పిల్లలకి మరి నోట్ పుస్తకాలు పంపిణీ చేయడం. మా వార్డు కౌన్సిలర్ గారు శ్రీ రామరాజు గారు అసలు ఈ సంవత్సరం కాకుండా మా పాఠశాలకు ప్రతి సంవత్సరం కూడా మాకు ఈ స్కూల్కు సంబంధించిన నోట్బుక్స్ ఇస్తూనే ఉన్నారు. నోట్బుక్సే కాకుండా ఇంతకుముందు పిల్లలకు భోజనానికి సంబంధించినటువంటి ప్లేట్లు, గ్లాసులు అవన్నీ కూడా అయింది. ప్రతి సంవత్సరం వారు మాకు అన్ని విధాలా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మా ఎంపీపీఎస్ అక్కలాయిగూడెం తరఫున సార్కి మా విద్యార్థుల తరఫున, మా టీచర్స్ అందరి తరఫున సార్కి మా హృదయపూర్వక శుభాకాంక్షలు అందరికీ తెలుపుతున్నాం. చాలా థ్యాంక్స్.